ఈ రోజు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆదేశానుసారం ప్రభుత్వ ఎస్సీ వసతి గృహం నర్సాపూర్ జీ విద్యార్థులను వనభోజనం కార్యక్రమంలో భాగంగా సమీపంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం దగ్గర ప్రకృతి వనంకి తీసుకెళ్లారు. ప్రకృతి మధ్యలో విద్యార్థులు ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం భోజనాలు చేశారు. పక్కనే ఫామ్ ఆయిల్ తోటను సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారి ఏ భాస్కర్ ఫామ్ ఆయిల్ పెంపకం గురించి విద్యార్థులకు వివరించారు. మరియు ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు ఒత్తిడి నుండి దూరం అవ్వడమే కాకుండా మానసికంగా దృఢంగా ఉంటారని తెలియజేశారు. पेपर की मांग के लिए फोटो మీరు ఎక్కడికి వెళ్ళారు? మాకు సారు ప్రకృతి వనం దగ్గరలోకి కొండపోయి చాలా ఆటలు బాగా ఆడుకున్నాం. భోజనాలు కూడా చేశారు. చాలా భోజనాలు కూడా అనుకున్నారా? అవును, అక్కడనే అమ్మలు వచ్చారు. అక్కడనే వండుకున్నాం. అటే పక్కన ఉన్న ఫామ్ ఆయిల్ గురించి సార్ కూడా బాగా వివరించారు. మాకు చాలా ప్రతి సంవత్సరం మాకు కూడా ఇలానే ఉండాలని ఓపెన్ చేయాలి. స్వాగతము. భాస్కర్ గారు ఈరోజు వనభోజనం గురించి తెలియజేయండి. గౌరవ ఎస్సీడీడీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా వసతి గృహ విద్యార్థులను సమీపంలోని ప్రకృతి వనానికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ పిల్లలు సరదాగా ఆటపాటలతో సరదా ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా వారికి అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం అక్కడ పక్కనే ఉన్న పామ్ ఆయిల్ తోటను కూడా సందర్శించడం, దాని గురించి పిల్లలకు వివరించడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఆదేశం ప్రకారం చెప్పిన గౌరవ ఎస్సీడీడీ కమిషనర్